సో టీచర్ ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్న వాళ్లందరికీ ఇది ఒక ముఖ్యమైన అప్డేట్. మార్చి 10, 2026న ఒక వెబెక్స్ మీటింగ్ జరిగింది. అది చాలా కీలకం. ఎందుకంటే ఆ మీటింగ్లో తీసుకున్న నిర్ణయాలు ప్రమోషన్ల ప్రక్రియ మొత్తాన్ని ప్రభావితం చేయబోతున్నాయి. అసలా రోజు ఏం చర్చించారు, ఏంటి ఆ నిర్ణయాలు, సీనియారిటీ, డేటా, ప్రమోషన్లు, వీటన్నింటిపై ఆ మీటింగ్ ప్రభావం ఏంటో పదండి ఈరోజు విశ్లేషణలో వివరంగా చూద్దాం. ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రమోషన్ల ప్రాసెస్ను ఆలస్యం చేస్తున్న సమస్యలను పరిష్కరించటం. అడిషనల్ డైరెక్టర్ గారు ఈ మీటింగ్ను ఏర్పాటు చేశారు. మరి ఇందులో ఏ ముఖ్యమైన విషయాల మీద ఫోకస్ పెట్టారో వాటిని ఇప్పుడు చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ 5 పాయింట్లు, ఇవన్నీ ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి. చూడండి, టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అంటే టీఐఎస్ డేటా కరెక్టుగా ఉంటేనే కదా సీనియారిటీ లిస్టులు సరిగ్గా వస్తాయి. అలాగే ఈ పెండింగ్ కేసులు, ఫైల్స్ ముందుకి కదలకపోవడం, ఇవన్నీ క్లియర్ అయితేనే ప్రమోషన్ల ఫైల్ ముందుకెళ్తుంది. అందుకే వీటన్నింటినీ ఒకేసారి టార్గెట్ చేశారు. సరే, మీటింగ్ పెట్టారు, సమస్యల గురించి మాట్లాడారు. అంతటితో అయిపోయిందా? లేదు, అసలు కథ ఇక్కడే మొదలైంది. ప్రాబ్లమ్స్ ఇవి అని చెప్పడమే కాదు, వాటిని ఎలా పరిష్కరించాలో కూడా కొన్ని స్ట్రిక్ట్ ఇంకా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అవేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అన్నింటిలోకి ఇదే టాప్ ప్రయారిటీ. ఏంటంటే ప్రతి ఒక్క టీచర్ టీఐఎస్ డేటా 100% కంప్లీట్గా కరెక్ట్గా ఉండాలి, అంతే. ఇందులో ఇంకో మాట లేదు. దీన్ని వెంటనే ఫైనలైజ్ చేయాలని చాలా గట్టిగా చెప్పారు. ఎందుకంటే మొత్తం ప్రమోషన్ల ప్రాసెస్కి ఈ డేటా కరెక్ట్గా ఉండటమే పునాదిలాంటిది. ఓకే, డేటా కరెక్ట్గా ఉండాలి అన్నారు, బావుంది. కానీ అది ఎలా గ్యారంటీ చేస్తారు? దానికోసం ఒక కొత్త రూల్ తీసుకొచ్చారు. అదే 3 ప్రింటౌట్ రూల్. ఇది కంపల్సరీ. ఫస్ట్, టీచర్స్ వాళ్ల డేటా సబ్మిట్ చేసినప్పుడు ఒక ప్రింటౌట్. సెకండ్, డీడీఓ అప్రూవ్ చేశాక ఇంకో ప్రింటౌట్. ఫైనల్గా డీఓ కన్ఫర్మ్ చేశాక మూడో ప్రింటౌట్. సింపుల్. దీనివల్ల ఏ స్టేజ్లో మిస్టేక్ ఉన్నా ఈజీగా పట్టుకోవచ్చు. రూల్స్ పెట్టడమే కాదు, రెస్పాన్సిబిలిటీని కూడా ఫిక్స్ చేశారు. ఇక నుంచి ప్రతి లెవెల్లోనూ ఒక డిక్లరేషన్ ఇవ్వాలి. టీచర్ ఒక డిక్లరేషన్ ఇవ్వాలి, నా డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ అని. డీడీఓ ఒక డిక్లరేషన్ ఇవ్వాలి. డీఈఓ కూడా ఫైనల్గా ఒక డిక్లరేషన్ ఇవ్వాలి. అంటే రేపు ఏదైనా తప్పు జరిగితే ఎవరు బాధ్యత వహించాలో క్లియర్గా ఉంటుంది. ఎవరూ తప్పించుకోలేరు. ఈ పనులన్నీ చేయడానికి టైం కూడా ఇచ్చారు. కొన్ని స్ట్రిక్ట్ డెడ్లైన్స్ పెట్టారు. ముఖ్యంగా 2 డేట్స్ అందరూ క్యాలెండర్లో మార్క్ చేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్. అవేంటో చూద్దాం. ఫస్ట్ డెడ్లైన్ మార్చ్ 10వ తేదీ. ఈ తేదీ లోపల టీచర్లందరూ వాళ్ల టీఐఎస్ డిక్లరేషన్లు సబ్మిట్ చేసేయాలి. ఇది మొదటి స్టెప్. ఈ పని అయిపోగానే సరిగ్గా 5 రోజుల తర్వాత అంటే మార్చ్ 15న ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్స్ టెంటేటివ్ సీనియారిటీ లిస్టులను రెండోసారి రిలీజ్ చేస్తారు. ఆ లిస్టులు చూసి ఏమన్నా అభ్యంతరాలుంటే చెప్పొచ్చు. ఇక ఈ మీటింగ్లో సీనియారిటీ రూల్స్కి సంబంధించి చాలా కన్ఫ్యూజింగ్గా ఉన్న కొన్ని ప్రశ్నలు తలెత్తాయి. వీటికి అడిషనల్ డైరెక్టర్ గారు చాలా క్లియర్గా సమాధానాలిచ్చారు. ఈ క్లారిఫికేషన్స్ చాలా కీలకం. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇది చాలామంది టీచర్స్కి సంబంధించిన మేజర్ క్వశ్చన్. జీవో 16 ప్రకారం బదిలీ మీద సొంత జిల్లాలకు వెళ్లినవాళ్ల పరిస్థితేంటి? వాళ్ళని సీనియారిటీ లిస్టులో ఎక్కడ చూపించాలి? ఈ విషయంపై చాలా కాలంగా ఒక క్లారిటీ లేదు. దీనిపై అధికారులు ఫుల్ క్లారిటీ ఇచ్చారు. రూల్ ఏంటంటే జీవో 16 కింద వచ్చిన టీచర్ల సీనియారిటీని ఆ జిల్లాకి సంబంధించిన డిఎస్సిలో సెలెక్ట్ అయిన లాస్ట్ క్యాండిడేట్ తర్వాత ఫిక్స్ చేయాలి. సో వాళ్ళు ఆ బ్యాచ్లో అందరికన్నా జూనియర్ అవుతారు. ఈ ఒక్క క్లారిఫికేషన్తో ఏళ్ల తరబడి ఉన్న కన్ఫ్యూజన్కి ఫుల్ స్టాప్ పడింది. ఇంకో టెక్నికల్ ఇష్యూ కూడా రైజ్ అయ్యింది. ఇప్పుడున్న సాఫ్ట్వేర్లో ఒక ప్రాబ్లం ఉంది. సీనియారిటీ లిస్ట్ డౌన్లోడ్ చేస్తే అందులో ఒక టీచర్ జీవో 610 కిందొచ్చారా, ఐడిటీ కిందొచ్చారా, లేక ఎయిడెడ్ నుంచి మెర్జ్ అయ్యారా అనే కేటగిరీ కనిపించట్లేదు. దాన్ని గుర్తించడానికి ఎలాంటి ఆప్షన్ లేదు. ఈ ప్రాబ్లంని కూడా సాల్వ్ చేస్తామని మీటింగ్లో హామీ ఇచ్చారు. త్వరలోనే సాఫ్ట్వేర్లో ఈ స్పెషల్ కేటగిరీలను చూపించేలా ఒక కొత్త ఆప్షన్ని ఎనేబుల్ చేస్తారట. ఇది వస్తే లిస్టులో మరింత పారదర్శకత వస్తుంది. ఇక నోషనల్ సీనియారిటీ, ఈ టాపిక్ మీదున్న ఒక పెద్ద కన్ఫ్యూజన్కి కూడా ఈ మీటింగ్లో క్లారిటీ వచ్చింది. రూల్ చాలా సింపుల్ అండ్ క్లియర్. ప్రమోషన్లు ఇచ్చేటప్పుడు నోషనల్ సీనియారిటీని కన్సిడర్ చెయ్యాలి, కానీ ట్రాన్స్ఫర్ల టైంలో మాత్రం దాన్ని పరిగణించకూడదు. ఈ చిన్న తేడానే చాలా ముఖ్యం. మీటింగ్లో ఒక స్పెసిఫిక్ కేసు గురించి అడిగారు. ఒక ఎస్జీటీ టీచర్ ఒరియా మీడియంలో వర్క్ చేస్తున్నారు. వారు తెలుగు మీడియం ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్గా ప్రమోషన్ తీసుకోవచ్చా? ఇదొక ఆసక్తికరమైన ప్రశ్న. దీనికి
అడిషనల్ డైరెక్టర్ గారిచ్చిన ఆన్సర్ ఏంటంటే ప్రమోషన్ పొందొచ్చు, కానీ ఒక కండిషన్ ఉంది. ఆ టీచర్ హెడ్ మాస్టర్ పోస్టుకు కావాల్సిన అన్ని క్వాలిఫికేషన్స్ కలిగి ఉండాలి. అన్ని రూల్స్ ప్రకారం ఉంటేనే ప్రమోషన్ సాధ్యం. ఫైనల్గా అర్హతలే అన్నిటికన్నా ముఖ్యం. ఓకే, ఇన్ని ఆదేశాలు ఇచ్చారు, ఇన్ని క్లారిఫికేషన్స్ వచ్చాయి, అంతా బానే ఉంది. మరి అసలు ప్రమోషన్ల ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎలా ముందుకెళ్తుంది, ఫ్యూచర్ ప్లాన్ ఏంటి, దీని గురించి కూడా మీటింగ్లో ఒక హింట్ ఇచ్చారు. అదేంటో చూద్దాం. మీటింగ్ మినిట్స్లో ఈ పాయింట్ చాలా క్లియర్గా ఉంది. తదుపరి వెబెక్స్లో అవసరాన్ని బట్టి ప్రమోషన్ల సంఖ్యపై చర్చలు జరుగుతాయి. అంటే అర్థమేంటి? ముందు ఈ టీఐఎస్ డేటా క్లీనింగ్ అంతా అయిపోవాలి. అది పూర్తయ్యాక నెక్స్ట్ మీటింగ్లో ఎన్ని ప్రమోషన్లు ఇవ్వాలి అనే దానిమీద డిస్కస్ చేస్తారు. సో అసలు కదా డేటా కరెక్షన్ తర్వాతే మొదలవుతుంది. సో ఈ కొత్త రూల్స్, ఈ స్ట్రిక్ట్ డెడ్లైన్స్, ఈ క్లారిటీ, వీటన్నిటితో ఏలుగా ఆగిపోయిన ప్రమోషన్ల బండి చివరికి ముందుకు కదులుతుందా? ఈ ప్రయత్నాలన్నీ నిజంగా అనుకున్న ఫలితాన్ని ఇస్తాయా? ఏం జరుగుతుందో చూడాలి. ఈ టాపిక్ మీద మరిన్ని అప్డేట్స్ కోసం ఏపీ టీచర్స్ న్యూస్ ఫాలో అవుతూ ఉండండి. ఈ విశ్లేషణ చూసినందుకు ధన్యవాదాలు.